హాయ్ ఫ్రెండ్స్, నిషా టైలర్స్. ఈరోజు మన టాపిక్ విత్ షోల్డర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కటింగ్. ఇది అసలు ఈజీగా మీకు మంచి లెక్కలైతే ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వీడియోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మెజర్మెంట్ మొత్తం మీకు ఇప్పుడు కట్ చేసే ముందు మొత్తం చెప్తాను మీకు నేను. అలాగే వీడియో చూసి నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఏమనిపించింది కామెంట్ చేయండి. 2 షర్ట్లు కట్ చేస్తున్నాం ఒకసారి. ఈ కంపెనీ యూనిఫామ్ అనమాట. మనమైతే అంచులు అయితే తీయట్లేదు, అంచులు అయితే తీయకుండా కట్ చేస్తున్నాం. అంచులు అంటే యూనిఫామ్ అనమాట, దాని గురించి అయితే అంచులు పెట్టేస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే మా ఫోల్డింగ్ చేసాం మనం. క్లాత్ కూడా చాలా తక్కువ అనమాట. చూడండి, మీకు పెద్ద పన్నానే ప్యాంట్ పన్నా. ఒకటి 35 పాయింట్లు ఉన్నాయి. 1:35 ఫుల్ హ్యాండ్స్, 28.5 బారు, 1:35. ఇప్పుడు అసలే ఏ విధంగా కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, మీకు తక్కువ క్లాత్తో ఎలా కట్ చేస్తే మీకు ఈజీగా అయింది షర్ట్ అనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. చూడండి, విత్ షోల్డర్ దీంట్లోనే కలిపి మనం షోల్డర్ వచ్చేటట్టు పెట్టి కట్ చేయాలన్నమాట. మీకు సింపుల్గా ఈజీగా అయితే మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు అజ్జు తీయలేదు, అంగుళన్నర ఉంటుంది స్కేలు, అంగుళన్నర ఉంది. అంగుళన్నర పెట్టేసి నేను మార్కింగ్ చేశాను. 28.5 షోల్డర్, 18, 23.5 చేయి బారు, 16 చేయి లూజు, 38 చెస్ట్, 35 పొట్ట, 11.5 ఫ్రంట్ లూజు, 15.5 కాలరు, 9.5 కప్సు. 28.5 అంటే పైన కింద ఖర్చు కలిపి 29.5 అంటే పావు దుక్కం 30 అంగుళాలు పెట్టేసుకోండి. అంటే అంగుళం పావు పెడతాను నేను ఖర్చు కోసం. కింద పైన ఖర్చు అంగుళం పావు పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కాలర్ కోసం కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచి కట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు పావు ఇంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అంగుళం పెట్టకుండా అంగుళం పావు పెట్టుకోండి కింద పైన ఖర్చు కలిపి. ఇప్పుడు షోల్డర్ 18 అంగుళాలు. షోల్డర్ 18 అంటే 18లో 10 డివైడ్ చేసుకోండి. 10 డివైడ్ చేసుకుంటే ఎంత వస్తే అంత షోల్డర్ డౌన్ దింపుకోండి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. డివైడ్ చేసుకుంటే ఏమైందంటే పావు దుక్క 2 అంగుళాలు వచ్చింది. పావు దుక్క 2 అంగుళాలు డౌన్ దింపాను. ఇప్పుడు నేనైతే చెస్ట్తో మెజర్మెంట్ అయితే వెళ్ళను. నేను హ్యాండ్స్ లూజ్ని బట్టి అయితే నేను డౌన్ దింపుతాను. అయితే 16 అంగుళాలు హ్యాండ్స్ లూజు. 16 అంగుళాలు అంటే 2.16. 2.16ను హాఫ్ ఇంచ్ కలుపుకోండి. కలిపి 8.5 డౌన్ దింపాను హ్యాండ్స్కి. అప్పుడు కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ తక్కువ రాదు, ఏమైనా తగ్గితే కొంచెం తగ్గొచ్చు, కానీ పెరగదైతే పెరగదు లూజ్ని బట్టి. అదే బాగా లూజ్ షర్ట్ అయితే మాత్రం అప్పుడు 8 అంగుళాలు డౌన్ దింపుకోండి. అదే మామూలు నార్మల్గా అయితే ఒక హాఫ్ ఇంచ్ కలిపి డౌన్ దింపుకోండి. అప్పుడు సరిపోద్ది. ఓకేనా? 15 అంగుళాలు నడుము. ఇలా స్ట్రైట్గా మామూలు మూలమట్ట స్కేల్ తీసుకోండి, స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇటైనా తిప్పుకోవచ్చు, కాబట్టి నాకు అంచుని బట్టి అయితే నేను తిప్పేస్తున్నాను మార్కింగ్. $15.5 కాలరు, 5 3 15. అయితే పావుదుక్కు 3 పెట్టేసుకోండి. ఒక పావు ఇంచు మాత్రం తగ్గించి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎక్కువ అయితే ఇబ్బంది పడతారు. పావు ఇంచు తగ్గించి పెట్టుకోండి. పావుదుక్కు 3 అంగుళాలు పెట్టాను. షోల్డర్ వచ్చి 18 అంగుళాలు, 2 9 18, 9 9 18 ఖర్చు, 38 చెస్ట్, 4వ భాగం 9.5. 9.5 పెట్టేసుకోండి ఇక్కడ. 9.5. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ వచ్చి 11.5. 11.5 ఖర్చు కలిపి 12 అంగుళాలు పెట్టేసుకోండి. అంటే పాయింట్ దొక్క 12 అంగుళాలు పెడతాను. డీస్ మార్క్ కలిపి మనకి 12 అంగుళాలు వచ్చేసింది. పాయింట్ దొక్క 12 అంగుళాలు పెట్టాను. చూసారు కదా, ఇక్కడ మనకి 2.5 పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి చెస్ట్ కాడ నుంచి సరిపోద్ది. నార్మల్ అనమాట, ఫుల్ లూజ్ కాదు, టైట్ కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ ఇచ్చేసుకోండి. హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ఇవ్వవసరం లేదు, మనం స్కేల్ ఉంది కదా అక్కడ స్కేల్ తెచ్చేసుకోవచ్చు. పొట్ట అయితే ఎక్కువ ఎంత లేదు, 35 38కి చాలా 3 అంగుళాలు తేడా ఉంది. ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడ ఎంత పెట్టేసుకోండి. పావు దుక్కో 12 అంగుళాలు, అది పాయింట్ దుక్కో 12 అంగుళాలు. పైన ఇక్కడ 2 అంగుళాలు పైకి పెట్టుకోండి. ఇక్కడ నుంచి 2.5 క్రాస్ కోసం. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ కింద డౌన్ దింపుకోండి కాలర్ కోసం, నెక్ కోసం అన్నమాట.
ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా 9:30కి ఒక అంగుళం బ్యాక్ వచ్చి మార్కింగ్ చేసుకోండి. ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి. 1/2 ఇంచ్ సరిపోద్ది మనకి. ఇక చూసారా ఇక్కడ పాయింట్ తక్కువ 12 అంగుళాలు చూడండి. ఇక్కడ పాయింట్ తక్కువ 11:30 వచ్చింది. అప్పుడు ఏమైందంటే మనకి 1/2 ఇంచ్ తగ్గిద్ది, ఇక్కడ సరిపోద్ది. ఇలా రావాలి. ఇక్కడ కింద నేను ఏం చేస్తాను అంటే కింద వచ్చి 30 అంగుళం బ్యాక్ వచ్చాను, ఇక్కడ 1/2 ఇంచ్ బ్యాక్ వచ్చాను. అంటే 30 అంగుళం కింద వచ్చి పడతాను. కొంచెం క్రాస్ ఇచ్చుకోండి. మనకి కిందకు వచ్చేపాటికి కొంచెం ఇట్లా లెక్క ఉండగా ఫిట్నెస్ ఉంటుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ మాత్రం బ్యాక్ రండి. ఇక్కడ కింద పైన వచ్చేపాటికి 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 11 అంగుళాలు డౌన్ దింపాం. ఇది 11 అంగుళాలు మనకి ఈ మొత్తం ఖర్చులు కలిపి అంగుళన్నర పెట్టేసుకోండి. ఏ షర్ట్ అయినా సరే అంగుళన్నర మ్యాక్సిమం పెట్టేసుకోవాల్సిందే. అంగుళన్నర పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్ దింపింది 11 అంగుళాలు, అంగుళన్నర 11 అంగుళాలు 3.5 ఇలా కలిపేసుకోండి. ఇక్కడ విత్ షోల్డర్ అనమాట 3.5 ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి కూడా 3.5 పెట్టేసుకోండి. మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. మనం డౌన్ బట్టి ఇది పెట్టుకోవాలి. షోల్డర్ని బట్టి కూడా డౌన్ దిగుతూ ఉంటుంది. నా కటింగ్ అంతా చూస్తూ ఉండండి, మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం 3.5 దింపాము. 3.5 దీంట్లో ఏం చేస్తారంటే ఆఫ్ చేసుకోండి. 3.5 అంటే ఇంచున్నర పాయింట్ డౌన్ దింపేసుకోండి. మనం ఇప్పుడు ఇక్కడ డౌన్ మనం షోల్డర్ కోసం 3 అంగుళాలు పెట్టాం. బ్యాక్ అయితే 3 అంగుళాలు పెట్టుకోండి. 1/2 ఇంచ్ రేంజ్ పెట్టుకోండి ఎక్కువ. ఇక్కడ మనం 18 అంగుళాలు షోల్డర్ కదా, 9 అంగుళాలు పెట్టాం. సగం 9 ఖర్చు. ఇక్కడ 9.5 పెట్టుకోండి. అంటే 1/2 ఇంచ్ రేంజ్ ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాం, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాం. అప్పుడు సరిపోద్ది. క్రాస్ రావాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు రౌండ్ తిరగాలన్నమాట. ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం రౌండ్ షేప్ రావాలి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది షోల్డర్ విత్ షోల్డర్ అంటే రెండు మనకు షోల్డర్ మనం ఎంత పెడతాం అంత పెట్టి కట్ చేస్తున్నాం. చూసారా, ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ స్ట్రైట్గా మనం ఎంత తీసామో అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇచ్చుకోండి. మార్కింగ్ అంటే మీకు చూపిస్తాం కోసం అయితే నేను మార్కింగ్ చేస్తాను. చూడండి, ఇలా వచ్చింది షోల్డర్. మనం ఇప్పుడు కట్ చేస్తే కూడా షోల్డర్ ఇంతే వచ్చింది. ఇక చూసారు కదా ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. 5.5 షోల్డర్, ఇక్కడ 3.5 షోల్డర్. అంతే. ఇక మనం కుట్టితే మనం కట్ చేస్తే బయట కట్ చేస్తే అట్ట అయిద్ది. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేస్తారంటే 3.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెంటర్లో కలిపి కుట్టేస్తాం. అంటే రెండు కలిపి మనకు ఉన్న జాయింట్ పడినట్టు కుట్టుతాం అనమాట. కుట్టినప్పుడు ఏమైందంటే షోల్డర్ విత్ షోల్డర్ కలిసినట్టు దాంట్లో వచ్చేసింది. మందం షర్ట్ కాబట్టి మనకి డబల్ షోల్డర్ అయ్యకుండానే షోల్డర్ దాంట్లోనే వచ్చేసింది. ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. అదే మామూలుగా మనం ఇక్కడ జాయింట్ లేకుండా ఉంటే అది వేరే ఉంటుంది కటింగ్. ఇక్కడ వచ్చి ఒక కాట్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కాట్ ఇచ్చేసుకుంటే మనం ఇక్కడ కుట్టిన తర్వాత పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకున్న తర్వాత కుట్టేసుకుంటే ఇక మనకి విత్ షోల్డర్ అంటే దాంట్లో షోల్డర్ వచ్చేసింది. మనకు షోల్డర్ కూడా పెట్టేసినట్టు ఉంటుంది. ఇక మన క్లాత్ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే నేను కంపెనీ యూనిఫామ్ కాబట్టి మందం యూనిఫామ్ కాబట్టి క్లాత్ కాబట్టి నేను సింగిల్ షోల్డర్ పెడతాను. లేదంటే డబుల్ షోల్డర్ వేసుకోవచ్చు.
డబుల్ షోల్డర్ వేసుకునేటట్టయితే ఇది పెట్టుకోవసరలా, ఈ ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోవసరలా. 30 అంగుళం ఖర్చు తగ్గించుకొని పెట్టేసుకుంటే మనకి షోల్డర్ అనేది ఇక మనం కుట్టవసరం అనమాట. ఇప్పుడైతే చూసారు కదా, ఇలా పెట్టేసుకుంటే షోల్డర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు షోల్డర్ సరిపోద్ది. ఇక ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం కుట్టిన తర్వాత చూడండి కదా, ఇలా మనకి కుట్టిన తరపుడు ఇట్లా వచ్చేసిద్ది. ఇక ఇలా వచ్చేసిద్ది, ఇంత ఖర్చు మనకి పైకి లోపలికి వచ్చేసిద్ది. అప్పుడు నెక్ అనేది గొయ్య అనేది మనకి గుంట అనేది కింద కొట్టకూడదు. కింద కట్ చేస్తే ఏమైందంటే ఇదైపోతుంది. దాని గురించి మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా? చూసారా క్లాత్ ఇంత ఉంది. ఇక ఎప్పుడైనా సరే ఎక్కువ క్రాస్ ఇవ్వకండి. ఎక్కువ క్రాస్ ఇస్తే మనకి హ్యాండ్స్ అనేది బాగా నీట్గా అయితే రాదు. క్లాత్ ఉంటే అసలు స్ట్రైట్గా తీసుకుంటే చాలా బెటరు. మనకి క్లాత్ అయితే మనకు సేవ్ అవ్వాలి కాబట్టి మనం క్రాస్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు, లైట్గా ఇవ్వండి అంతే. మనకి 16 అంగుళాలు లూజ్ వస్తుందా లేదా? 16 అంగుళాలు చేయి లూజు, 16 అంగుళాలు వస్తుంది. 16 అంగుళాలు ఖర్చు. ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ ఈ కటింగ్ అయి ఉంది కదా, ఈ కటింగ్ కూడా వేస్ట్ చేయకుండా మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి. 38 అంగుళాలు, 38 అంటే పావుదొక్కువ 4 అంగుళాలు డౌన్ తిప్పుకోవాలి. అంటే 10వ భాగం, 10 4 40 అంగుళాలు చెస్ట్ అయితే 4 అంగుళాలు డౌన్ తిప్పుకోవాలి. ఇది 38 కాబట్టి రెండు పాయింట్లు తక్కువ, అంటే పావుదొక్కువ 4 అంగుళాలు డౌన్ తిప్పి వేసుకోండి. కరెక్ట్గా సరిపోద్ది. మనకు ఇక్కడ కూడా స్ట్రైట్ మార్కు మూలమట్ట స్కేల్ తీసుకుంటే మనకి స్ట్రైట్గా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బారు 23.5 బారు, 23.5 30 అంగుళం ఖర్చు అంటే 3 పావులు. ఇక్కడ పావుదొక్కు 2 అంగుళాలు తగ్గించాను, ఎందుకంటే మనం 2 పావు కప్స్ పెడతాం. దానికోసం పావుదొక్కు 2 అంగుళాలు డౌన్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే 9.5 షోల్డర్ కాబట్టి 9.5 అంటే 4.5 పావుదొక్కు 5 అంగుళాలు, పావుదొక్కు 5 అంగుళం ఖర్చు. అంటే ఖర్చు ఫిల్ట్లు చిన్న ఫిల్ట్ పెడతాం అంతే, ఎక్కువ అయితే లూజ్ పెట్టాం కాబట్టి అంగుళం ఖర్చుకు ఫిల్ట్కు అంగుళం పెట్టేసుకోండి. ఇలాగా కట్ చేసాం. ఈ క్లాత్ ఉంది చూసారు కదా. ఇప్పుడు ఈ కాలర్కి 2 అంటే 2 4 వస్తాయి దీంట్లోనే. కాలర్లకి దీంట్లో కాలర్ కప్సులు మనకి పాకెట్కి ఇవి వస్తాయి. ఓకేనా? మీకైతే క్లియర్గా అర్థమైంది కూడా. 1:35 పాయింట్లలో మనం ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే కట్ చేసాం. ఇలా సెంటర్ చేసి మా ఖర్చు ఉంచుకోండి. చాక్ పట్టీల కోసం 5 అంగుళాలు పెట్టేసుకోండి. లెంత్ 5 అంగుళాలు చాక్ పట్టీల కోసం. చాక్ పట్టీలు మనం తీసాం, 2 ప్యాకెట్లు తీసాం. ఇంకా క్లాత్ ఉంది మనకు, ఇంకా చాక్ పట్టీలు కూడా తీసుకోవచ్చు, లేదంటే లోపల ప్యాకెట్లు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మనకి కాలర్కి కప్సులకి చూసారు కదా ఇంత క్లాత్ ఉంది. ఇక డబుల్ మీద ఉంది క్లాత్, మనకి ఇక ఎక్కువ తక్కువ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. చూసారు కదా షర్ట్ కటింగ్ అనేది విత్ షోల్డర్తో మనం కట్ చేసాం, చాలా తక్కువ క్లాత్తో అనమాట. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకున్నాను. వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక